సార్ విశ్వం మనకి కనెక్ట్ అవ్వాలంటే మరి ఉదయం ఏ సమయానికి లేవాలంటారు? 4 ఖచ్చితంగా 4 కావాలి లేయాల్సిందే. ఇంతకుముందు ఎన్ని వీడియోలో చెప్తూ ఉంటాను. ఒక మాట పదే పదే రిపీట్ అవుతున్నది అంటే దానికి వాల్యూ ఉంది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఒక మాట మరలా వస్తున్నది అంటే దాంట్లో ఏదో పవర్ ఉంది అని అర్థం. 4 తర్వాత నిద్రపోకూడదండి. విశ్వం నువ్వు కనెక్ట్ చేసుకోవాలన్నా, విశ్వం నీతో కనెక్ట్ అవ్వాలన్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్కి సింపుల్గా అంటే విశ్వశక్తులు కనెక్ట్ అవ్వాలన్నా సరే, విశ్వం నీతో కనెక్ట్ అవ్వాలన్నా సరే 4 తర్వాత నిద్రపోకూడదు. ఎవడైతే 4 తర్వాత తెలియతే మంచి పనులు చేసుకుంటూ నువ్వు ఈ సబ్జెక్టులో అడుగు కూడా పెట్టబడలే, నువ్వు ఇంటి పనులు కూడా మంచిగా ఆలోచిస్తూ మంచిగా చేసుకో. అంటే అక్కడ నెగిటివ్గా ఆలోచించకూడదు, మళ్ళీ మంచిగానే ఆలోచించాలి. మంచిగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకనే ఒక శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తే విశ్వశక్తి అండి. అదే విశ్వశక్తి కనెక్ట్ అవ్వడం. వాళ్ళకి తెలియకనే గ్రామాల్లో అయితే ఎక్కువ మంది 4 తర్వాత నిద్రపోరు, కానీ వాళ్ళు ఏ పనులు చేయరు, ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు. నెగిటివ్ పాజిటివ్గా ఆలోచిస్తారు కాబట్టి కొన్ని పనులు వాళ్ళకి జరగవు. పాజిటివ్గా ఆలోచించే వాళ్ళకి అద్భుతం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి మా అమ్మ 2 గంటలకు మేలుకొని చేసిన పనులు చూశాను నేను వ్యవసాయంలో మా నాన్నతో కూడా. అప్పుడంతా ఈ మనం డస్ట్బిన్లో వేసేస్తాం కదా పనికిరాంది డిబ్బ, అంటే దాన్ని మా ఏరియాలో ఎరువు అంటాం, ఎరువుగా తయారవుతుంది, మక్కుతుంది. దాని అంతా పొలాలకు తోలుతారు. మా నాన్న సాయంత్రం 5 నుంచి 4 నుంచి బండి ఎద్దులతో తోలుతాడు. నైట్ అంతా తోలుతాడు, పగులంతా రెస్ట్ ఇచ్చేస్తాడు ఎద్దులకి ఎండలో. అంటే వాటిని కూడా సుఖపెడుతున్నాడు మా నాన్న. మా ఇంట్లో జరిగేది ఇది, మా నాన్న చేసేది ఇది. ఆయన కూడా ఆరోగ్యపరంగా బాగుంటాడు, పగులంతా రెస్ట్ తీసుకుంటాడు. ఎండ తగలదు కదా ఆయనకి. సాయంత్రం స్టార్ట్ చేస్తాడు 4-5కే. మా అమ్మ కూడా పోయి హెల్ప్ చేస్తుంది. అంటే ఆ గంపలో నింపి దానికి ఆయన కూడా వేస్తే బండిలో పోసుకొని పొలాలకు వేసి వస్తూ ఉంటాడు. నైట్ అంతా చేస్తాడు ఆయన. ఆమె ఎంత కష్టపడిందో అంత లగ్జరీని అనుభవిస్తుంది మా తల్లి ఈరోజు. ఎంత కష్టపడిందో అంత లగ్జరీ డబ్బును చూస్తుంది ప్రతిరోజు. నేను బయట వచ్చానంటే అమ్మకు డబ్బు ఇవ్వమందే నేను బయట రాను. ఆమె చేతిలో పెట్టి ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకొని హ్యాపీగా వస్తాను. ఆమె చూడు, నేను అదే ఆలోచిస్తున్నాను, ఆమెకి ఏంది ఇది నాకు అర్థం కాలే ఇంకా కూడా అనేది అప్పుడు అనుకునేది. ఇప్పుడు అర్థమైంది. నేను ఆ కాళ్ళ ముందర పడి ఆమెకు డబ్బు ఇచ్చేస్తాను, కాళ్ళ ముందర పడి ఆశీర్వాదం వంగినప్పుడు అంటే పైన చూసి ఆయన దేవుళ్ళు అందరి పేర్లు చెప్తుంది, నా కొడుకుని చల్లగా చూడండి అంటుంది, పైన చూసి చెప్తుంది. నేను అడిగాను, ఏం మా పైన చూసి ఎందుకు చెప్తాను, అంత ఆశీర్వాదం అయిన తర్వాత ఏం మా పైన చూసి, ఏమో నాయన నాకు పైన చూసి చెప్పమంటుంది అనిపిస్తుంది, అలా చెప్తాను నేను. ఆమెకి తెలియదు అది. ఎందుకు అదే ఆ శక్తి, విశ్వశక్తి కనెక్టింగ్. ఆకాశం అంతా ఉంటుంది విశ్వశక్తి, సూర్యుడి పైన బలంగా కప్పబడి ఉంటుంది. ఆమెకు కూడా తెలియదు ఇప్పుడు కూడా. అంటే ఆ శక్తి కనెక్ట్ అయి ఉన్నది కాబట్టి పైన చూపిస్తున్నది ఆమె. బైబుల్ చదివే వాళ్ళకి తెలుసు, క్రిస్టియన్ వాళ్ళు ఇట్లా చేయి జాపి అడుగుడు ఇవ్వబడును అని యేసు ఇలా అడగమన్నాడు. చెయ్యిలు ఇలా జాపి తల పైకి లేపి అడుగుడు ఇవ్వబడును, అడగండి మీరు విశ్వశక్తిని ఇవ్వబడుతుంది అన్నాడు. విశ్వాన్ని వాళ్ళు అడగల, యేసుని అడుగుతున్నారు. అల్లా అన్నాడు, ఇలా చెయ్యిలు పెట్టి అల్లా ఊ అక్బర్ పైకి లేపి మళ్ళీ అరచేతులతో ఆ శక్తిని కనెక్ట్ చేసుకోండి అని. అర్థమైందా? ఆ విధంగా మా తల్లికి తిరిగినే కనెక్ట్ అయి ఉన్నది అని నాకు ఇప్పుడు తెలుసు. నేను ఆశీర్వాదం పొందేటప్పుడు అంతా ఆమె పైన చూస్తుంది. పైన చూసి నా అన్ని దేవుళ్ళ పేర్లు చెప్పి నా కొడుకుని చల్లగా చూడండి, నా కొడుకు ఏమనుకున్నా జరగాలి ఇలా చెప్తూనే ఉంటుంది. నేను అడిగిన చెప్పి జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు ఆలోచించాను, అంటే ఈమె కనెక్ట్ అయి ఉండదు విశ్వశక్తిలో. ఆమెకి తెలియదు అది ఇప్పుడు తెలియదు. ఆమె ఏం చెప్తున్నది ఆమె చెప్పేది కరెక్టా రైట్ అని కూడా తెలియదు. నేను ఆశీర్వాదం పొందేటానికి వంగితే పైన చూసి ఇలా చెప్తుంది, చెయ్యిలు ఇలా పెడుతుంది నా మీద, ఇలా పెట్టేసి నా కొడుకుని బాగా చూడండి, అన్ని దేవుళ్ళు పేర్లు చెప్పేస్తుంది, అన్ని దేవుళ్ళ పేర్లు కూడా చెప్తాది, సరే అని చెప్పి అంటది. ఆమెకి తెలియకనే కనెక్ట్ అయి ఉండదు అది. సో ఓకే, కనెక్ట్ అయింది అని అన్నారు మీరు తెలియకుండానే. సో నార్మల్గా మీ దగ్గర కూడా చాలా మంది నేను కనెక్ట్ అయిపోయినాను, నాకు తెలిసేది, జనాలకు కూడా తెలిసిపోయింది. క్లాసులో అడుగు పెట్టి వచ్చిపోయిన తర్వాత ఎలా మిరాకిల్ జరుగుతున్నాయని వాళ్ళే చెప్తుంటారు. అందుకే నేను చెప్పేది కూడా, విశ్వంమణి బాబు క్లాసులోకి అడుగు పెట్టాడంటే వాడికి అన్ని విధాలుగా అదృష్టం ఉంది అని అర్థం, వాడికి మార్గాలు సృష్టించబడ్డాయని అర్థం, వాడికి అవకాశాలు ఉన్నాయని అర్థం, వాడు ధనవంతుడో లేక అనుకున్నదంతా నెరవేర్చుకోపోతాడని అర్థం. వాడు నేను నేర్పించేది నేర్చుకుంటే వాడు అయిపోతాడు. కాబట్టి విశ్వంమణి బాబులో శక్తి ఉంటే, నేను విశ్వంతో కనెక్ట్ అయింది నిజమైతే, నాకు ఈ పని అవ్వాలంటే వాళ్ళకి పనులు అవుతున్నాయంట. నా శక్తిని పరిశోధనలు చేస్తున్నారు చూడండి, ఆ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. కాబట్టి నేను కనెక్ట్ అయిపోయింది, నాకు తెలిసిపోయింది. మా అమ్మ కనెక్టింగ్ కూడా నేను తెలుసుకున్నాను. అంటే ఈమె కనెక్ట్ అయ్యి ఉన్నది ఆమెకి తెలియదు. ఆమె ఆలోచన విధానం డబ్బుతోనే ఉండాలనిపించింది, డబ్బుతోనే ఉండాలి, కష్టపడింది. అప్పుడు తెలియక కష్టపడింది. నాకు బ్రహ్మాండం తెలుసండి. నేను కనెక్ట్ అయిన నాకు పరిశోధనలో పెట్టాను. నేను కనెక్ట్ అయింది నిజమే. వాలిపోయి 1.5 సంవత్సరం నేను కనెక్ట్ అవ్వలేదు అనుకున్నాను. నాకే పనులు జరగల, నేను అనుకున్నాను అలా. తర్వాత ఏంది ఎన్నాళ్ళు చేస్తున్నా మేము కొన్న అనేసి బెడ వాల్ చేసాను, చేయలేను. సబ్జెక్ట్ పక్కన పెట్టాను, సాయంత్రం ఈవినింగ్ పెట్టేసి నైట్లో పడుకున్నా బెడ్ పైన, వాల్చిన బెడ్ పైన. ఇన్నాళ్ళే చేసినాం, కొన్నాళ్ళు చేస్తే పోలేదని నా మైండ్, ఇన్నర్ మైండ్ ఓపెన్ చేసింది, చెప్పింది నాకు. వెంటనే పోయి మిర్రర్లో పోయి సారీ చెప్పుకొని మళ్ళీ స్టార్ట్ చేశా. మీ అమ్మగారికి ఎందుకు చెప్పలేదు అంటారు? ఆమెకి తెలియదే, సబ్జెక్టే తెలియదే. నేను సబ్జెక్ట్ తెలుసు కదా,
ఆమెకి తెలియదు, కానీ ఆమె అనుకున్నది జరుగుతున్నాయి. ఆమె ఇలా ఈరోజు మటన్ పులుసు అంటే మటన్ తింటున్నది మా అమ్మ, అది మీకు తెలుసో తెలియదు. మా తమ్ముడు చెప్తుంటారు, అమ్మ బోటి ఆడుతున్నది అంటే తెచ్చిపెట్టరా అంటాను, ఆమె బోటి తేరాయన అంటుంది. ఆమె అనుకున్నది జరుగుతున్నదే లేదా, బోటి తినాలంటే తింటున్నది. ఎంత కష్టపడింది అంత రెస్ట్లో ఉంది ఇప్పుడు మా అమ్మ. ఏ పని లేదు, కూర్చొని కోరిని తెచ్చి పెడుతున్నాం, తింటున్నది, హ్యాపీగా ఉంది. ఎనీ టైం డబ్బు ఉంది, మళ్ళీ వడ్డీలకి ఇస్తుంది, వడ్డీలకి ఇచ్చుకుంటుంది. ఆమె చిత్తులు ఒక అంటే ఏంది ఏమంటారు, బ్యాగ్ లాగా ఒక చిన్నది సంచిలాగా తెచ్చుకో, పెద్దవాళ్ళు పెట్టుకుని ఆమె దాంట్లో పెట్టుకొని ఎప్పుడప్పుడు ఎత్తి ముందులు పెట్టుకొని కట్టలు కడతా ఉంటుంది, దానికి లబ్బర్ చుడతా ఉంటుంది, ఎంచుకుంటా ఉంటుంది. మా తమ్ముడు ఉంటే ఎంచదు, ఏమంటే వాడు అడతాడంట, అందుకని ఎంచదు. నేనుంటే తప్పుడు వేస్తుంది. ఏమ్మా ఎందుకు అంత పెట్టుకున్నాడు, బెరువులు పెట్టుకోవచ్చు కదంటే, చేతులు ఉండాలి నాయన, నా దగ్గర ఉండాలి ఎప్పుడు. అదే పక్క బలం. ఆమెకి డబ్బు ఉండాలి అని ఎనర్జీ అండి. డబ్బు ఉంటే ఎనర్జీ ఎంత అంటే అది అలుగులేని ఎనర్జీ.